ఆంధ్రప్రదేశ్లో 6 మంది ఐపీఎస్లు 3 ఐఏఎస్లు కూడా బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వీరందరికీ కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి విధుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో భాగస్వామ్యం ఉండదు. ముఖ్యంగా చూస్తే ప్రకాశం జిల్లా కలెక్టర్ పరమేశ్వర్ రెడ్డి, అలానే ఇక్కడ ఏదైతే ముఖ్యంగా రవిశంకర్ రెడ్డి, ఈయనకి సంబంధించి కూడా పల్నాడు, సో వారితో పాటుగా తిరుమలేశ్వర్ రెడ్డి నెల్లూరు జిల్లా, ఈ 3 సంబంధించినతో పాటుగా అన్బురాజన్ పైన, అలానే వీరితో పాటుగా ప్రధానంగా చూసినప్పుడు జోషువా పైన కూడా మొత్తం కూడా చర్యలు తీసుకున్నారు. వీరితో పాటుగా 3 ఐఏఎస్ల పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం అధికార పార్టీకి కావచ్చు కొంతమంది నాయకులకు కూడా అంటకాగుతున్నారు. అన్నిటికీ కూడా సపోర్ట్ చేయడం, ఏకపక్షంగా వ్యవహరించడం, అనేక విమర్శలు వచ్చినా కూడా వాటిని లెక్క చేయకపోవడం, తామని ఎవరు ఏం చేయగలరు అనేటువంటి ఒక ధీమాతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ రకమైన వైఖరిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే వీరందరిపైన కూడా వేటు పడినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకా కొంతమంది మీద కూడా ఫిర్యాదులు వెళ్లి ఉన్నాయి. ఇంకా కొంతమంది పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, చాలా మంది ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి వారు కూడా ఫిర్యాదులు చేసి ఉన్నటువంటి పరిస్థితి. సో వీరందరిపైన ప్రస్తుతం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికైనా కొందరు అంటగాగుతున్న అధికారులు ఎవరైతే ఉన్నారో, సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వీరి వైఖరిలో మార్పు రాబోతుంది అనుకోవచ్చా రామారావు? ఎస్, మీరు అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే రాష్ట్రంలో ఒకేసారి గతంలో కూడా అంటే 2019 ఎన్నికలకు ముందు కూడా అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడున్న ఇంటెలిజెన్స్ డీజీతో పాటు కొంతమందిని కూడా ఇలానే బదిలీ చేశారు. కానీ ఈసారి క్షేత్రస్థాయిలో ఏదైతే ఉందో ఎస్పీలు, వాళ్ళని 5 జిల్లాల ఎస్పీలను, అదేవిధంగా ఒక రేంజ్ ఐజీ పాల్రాజును, మరో 3 జిల్లాల కలెక్టర్లని కూడా ఏకమొత్తంలో బదిలీ చేయడంతో పాటు వాళ్ళకి ఎన్నికలకు సంబంధించిన విధులను అప్పగించవద్దు అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాలి అని అనుకున్న అధికారులు ఉన్నారో వాళ్ళలో మాత్రం వణుకుబుట్టిస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. వీళ్ళ 5 అధికారులు కూడా గ్లేరింగ్గా అంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదులు అందడంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దీనిపై విచారణ జరిపి నివేదిక తీసుకున్న తర్వాత మాత్రమే ఈ వేటు వేసింది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ ఎవరైనా సరే కేంద్ర ఎన్నికల కమిషన్ మీరన్నట్టు షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోరు అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. వేరే రాష్ట్రాల్లో హోం సెక్రటరీలను, డీజీపీలను, చీఫ్ సెక్రటరీలనే బదిలీ చేసింది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారుల పనితీరులో మార్పు రాలేదు అని చెప్పి కూడా ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ చెప్పారు. అందువల్లనే వీళ్ళపై వేటుపడిందని కూడా చెప్పారు. కానీ రాష్ట్రంలో మరికొంతమంది సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా చక్రం తిప్పుతున్నారో వాళ్ళపై కూడా వేటుపడే సమయం ఎంతో దూరంలో లేదు. కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే కూడా వాళ్ళపై కూడా వేటు పడుతుంది అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన సంకేతాల ద్వారా తెలుస్తుంది అని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దీంతో పాటు శ్రీహరి మనం చూస్తూ ఉన్నాం, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధానమంత్రి సభకు సంబంధించి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. చాలా మంది ఐపీఎస్ అధికారులు అక్కడికి వచ్చినప్పటికీ కూడా మొత్తం సూపర్విజన్ కానీ, అదేవిధంగా గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజు తన పరిధిలో గుంటూరు జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు గుంటూరు రేంజ్ ఐజీ పరిధిలో ఉంటాయి. ఎక్కడైతే ఈ ప్రధానమంత్రి సభ జరిగిందో ఆ సభ కూడా పల్నాడు జిల్లా అయినప్పటికీ గుంటూరు రేంజ్ పరిధిలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీంతో పాటు ప్రధానమంత్రి సభలో సెక్యూరిటీ ల్యాబ్సెస్ తో పాటు గుంటూరు జిల్లా అంటే ప్రస్తుతం పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తకు సంబంధించిన ఒక వాహనాన్ని కూడా దగ్ధం చేశారు. మాచర్లలో అరాచకం రాజ్యమేలుతుంది అని కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ బాధ్యులుగా చేసే రవిశంకర్ రెడ్డిపై వేటు వేసింది అని కూడా చెబుతూ ఉన్నారు అధికారులు కొంతమంది ఆఫ్ ద రికార్డుగా. అదేవిధంగా గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఇక ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని అయితే కావాలని అక్కడ పోటీ చేస్తున్న చిత్తూరు నుంచి వచ్చి ప్రకాశం జిల్లాలో పోటీ చేస్తున్న ఒక వైసీపీ నేత కావాలని తిరుపతి నుంచి తెప్పించుకొని ఇక్కడికి వేయించారు.
ప్రకాశం గేయించారు. చివరికి ఆయన మీద కూడా వేటుపడింది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇలా అధికారుల బదిలీకి మాత్రం కేంద్ర ఎన్నికల కమిషను తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని నివేదికలు తెప్పించుకున్న తర్వాతనే వీళ్ళందరిపై వేటు వేసింది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఫామ్ 7లు రావటం ఏంటి, ఆ ఫామ్ 7లపై విచారణ చేయటం ఏంటి, పైగా ఆ ఫామ్ 7ల ఆధారంగా ఓట్లు తొలగించడం ఏంటి, దీనికి సంబంధించిన ఫిర్యాదులను కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు కొంతమంది తెలుగుదేశం నేతలు, అదేవిధంగా మరికొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కు సాక్ష్యాధారాలతో సహా పంపించారు. అవి ఇవాల్టికి కూడా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఉండటం, ఆన్లైన్లో ఉండటం, ఎవరైతే ఫామ్ 7లు తీసి వాటి ద్వారా ఆ ఫామ్ 7ల ఆధారంగా ఎటువంటి విచారణ క్షేత్రస్థాయిలో లేకుండా ఓట్లు తొలగిస్తున్నారో అటువంటి వాళ్లపై కూడా వేటుపడింది అనేది కూడా మనకి స్పష్టంగా ఈ రోజు వేటుపడిన అధికారుల జాబితా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి 4 రోజుల ముందు వరకు కూడా ఎవరైనా కొత్త ఓటర్లుగా చేరవచ్చు. కానీ అప్పటి వరకు ఉండే ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఫైనల్ నోటిఫికేషన్ ఫైనల్ లిస్ట్ ఏదైతే వచ్చిందో ఆ లిస్టులో వచ్చిన వాళ్ళ పేర్లని ఫామ్ 7 ద్వారా తొలగించాలని ఇప్పుడు చేసిన ప్రయత్నాలు, దానికి ఆన్లైన్లో దరఖాస్తు చేయటం, ఆ వచ్చిన దరఖాస్తులను స్వీకరించి విచారణ చేయటం అనేది ఎన్నికల కమిషన్ నిబంధనలకు, అదేవిధంగా ఓటర్ల జాబితాలో ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలకు కూడా పూర్తిగా విరుద్ధము అనేది కూడా అందరూ చెబుతున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఫామ్ 7లపై షెడ్యూల్ వచ్చిన తర్వాత విచారణ జరపడాన్ని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నికల్లో ఫేక్ ఐడి కార్డులతో నానా హంగామా చేసి దాదాపుగా లక్షలాది ఓట్లు 18,000 ఓట్లు ఏమో ఫేక్ ఐడి కార్డులతో ఓట్లు పోల్ చేయించి ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రక్రియకే పూనుకోవటం పట్ల కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యి జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న కొంతమందిని 3 కలెక్టర్లను కూడా బదిలీ చేసిందంటే పరిస్థితి కేంద్ర ఎన్నికల కమిషన్ 3వ నేత్రం ఎంత సీరియస్ గా పనిచేస్తుంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ చర్యల ద్వారా అయినా సరే ఎవరైతే అధికారులు కొంత అటు ఇటుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రాక్ లోకి వస్తారు అనేది కూడా రాజకీయ పార్టీలతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆశిస్తున్నారు. సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ కూడా దీనిపైనే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగానే మొత్తం విచారణ కూడా జరిగింది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు కూడా షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి అధికారుల పైన మాత్రం